హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో అర్హులకి ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి మంజూరు పత్రాలని లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది. అసలు ఈ మంజూరు పత్రంలో ఏముంది అనే పూర్తి విషయాలతో పాటు ఈ యొక్క మంజూరు పత్రం మీకు రానట్లయితే ఏం చేయాలి, ఈ మంజూరు పత్రం అనేది ఎవరు మీకు ఇస్తారు అనే పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి యూజ్ఫుల్ కంటెంట్ అంతా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా మీకు నేను ఈ మంజూరు పత్రాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిని చూపిస్తాను చూడండి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో, అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో, ఇద్దరి ఫోటోలతో ప్రచురించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రం అని చెప్పేసి ఉంది. ఇది కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి మంజూరు పత్రం. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను మీకు చూపించడానికి అక్కడ నుండి సేకరించి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లా అని మెన్షన్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యనిర్వాహక సంచాలకులు గృహ నిర్మాణము గారి ఉత్తర్వులు. ప్రస్తుతము శ్రీమతి శ్రీ, ఇక్కడ కలెక్టర్ పేరు ఉంది, ఉత్తర్వుల నెంబర్, ఇవన్నీ డీటెయిల్స్ నేను చూపించద్దు కాబట్టి వీడియోలో బ్లర్ చేశాను. ఇందిరమ్మ ఇండ్లు 2025 తేదీ, శ్రీమతి శ్రీ అని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క పేరుని రాసి ఉండడం జరిగింది. దాని పక్కన భర్త ఆరు తండ్రి పేరు మెన్షన్ చేశారు. నెక్స్ట్ నివాసము, వారి యొక్క గ్రామము, మండలము ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు అయినది. ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లుని మంజూరు చేశారో ఆ లబ్ధిదారులకి ఈ యొక్క మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది. నిన్న జరిగినటువంటి మీటింగ్లో భాగంగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఈ 4 పథకాలకి సంబంధించినటువంటి ఇలాంటి పత్రాలని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇంటి నిర్మాణము 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఆర్సీసీ స్లాబ్తో నిర్మించుకోవాలి. ఇతర గదులతో పాటు వంటగది, లెట్రిన్ తప్పనిసరిగా నిర్మించాలి. ఇది కండిషన్స్. రెండో కండిషన్ చూడండి, ఈ ఉత్తర్వులు అందిన 30 రోజుల లోపు ఇంటి పనిని మొదలుపెట్టి తొందరగా పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికైతే ఈ మంజూరు పత్రం ఇచ్చారో ఈ పత్రం ఇచ్చిన తర్వాత 30 రోజుల లోపు ఈ యొక్క పనిని మొదలుపెట్టి త్వరగా పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి కూడా కండిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ కరీంనగర్ జిల్లా మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు, ఇటుపక్క చూసుకున్నట్టయితే మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు ఈ విధంగా ఈ యొక్క మంజూరు పత్రాన్ని ముద్రించి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది మనల్ని అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, లిస్ట్లో మా పేరు వచ్చింది, గ్రామ పంచాయతీలో లిస్ట్ని డిస్ప్లే చేశారు, అయినా కూడా ఈ మంజూరు పత్రం అనేది మా గ్రామంలో మాకు ఎవరికి కూడా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే విషయాలని అడగడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు జరిగినట్టయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క పరిస్థితి ఏంటి, మీకు ఈ యొక్క మంజూరు పత్రాన్ని అందించారా లేదా, అసలు లిస్ట్లోనే మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవరికైతే లిస్ట్లో పేరు ఉండి ఈ యొక్క మంజూరు పత్రం మీ గ్రామంలో ఎవరికి కూడా ఇవ్వనట్టయితే వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 31 వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. మరి ఫిబ్రవరి 1వ తేదీ వస్తే తప్ప మనకు ఆ కార్యాచరణ ముందుకు వెళ్తుందా, లేదు అంటే ఇక్కడితోనే ఆగిపోతుందా అనే విషయాన్ని అయితే తేల్చాల్సి ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలుపుతారని ఆశిస్తున్నా. ఈ విధంగా మీకు ఎవరికైతే ప్రాబ్లం జరిగిందో వారంతా కూడా మీ విలేజ్లో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీని కానీ మీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంపీడీఓలను కానీ అడిగినట్లయితే మీకు పూర్తి వివరాలని కూడా తెలపడం జరుగుతుంది. మా గ్రామంలో మాకు ఎప్పుడు ఈ మంజూరు పత్రాలను అందిస్తారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా మీరైతే అడగండి. తద్వారా విషయాలని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.